హలో పిల్లలు, నేను సర్కిల్ కోసం బాటిల్ క్యాప్ తీసుకున్నాను. సర్కిల్ డ్రా చేశాను. ఇప్పుడు యూ షేప్ రివర్స్లోని పైన డ్రా చేస్తున్నాను. అలానే చిన్న సర్కిల్ డ్రా చేసి పైన రిబ్బన్ డ్రా చేశాను. ఇప్పుడు మనము 2 స్లాంటింగ్ లైన్స్ డ్రా చేసి మళ్ళీ హ్యాండ్ కోసం 2 స్లాంటింగ్ లైన్స్ డ్రా చేద్దాము. ఫింగర్స్ డ్రా చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఫింగర్స్ డ్రా చేయడం అయిపోయిన తర్వాత రైట్ సైడ్ డ్రా చేస్తున్నాను. మనము ఇప్పుడు తర్వాత ఐస్ కోసము 2 సర్కిల్స్ డ్రా చేద్దాము. 2 సర్కిల్స్ డ్రా చేసిన తర్వాత ఇన్సైడ్ హాఫ్ సర్కిల్ డ్రా చేస్తున్నాము. పైన ఐబ్రోస్ డ్రా చేసి కిందన కర్వ్డ్ లైన్స్ డ్రా చేస్తాము. ఇన్సైడ్ మళ్ళీ ఐబాల్ కోసము డ్రా చేసి మౌత్ డ్రా చేస్తున్నాను కిందన యూ షేప్లో. ఇప్పుడు అన్ని పెన్సిల్ లైన్స్ మీద మనం మార్కర్ తోటి అవుట్లైన్ డ్రా చేద్దాము. అవుట్లైన్ డ్రా చేసేటప్పుడు నీట్గా డ్రా చేయండి పిల్లలు, బయటికి రాకుండాను. అన్ని పెన్సిల్ లైన్స్ మీద షార్ప్గా మార్కర్ తోటి డ్రా చేసుకోండి. షార్ప్గా లైన్ ఉంటే బాగుంటుంది. డ్రా చేసేసిన తర్వాతన ఒకసారి మనము ఎరేజర్ తోటి ఎరేజ్ చేస్తే పెన్సిల్ లైన్స్ ఏమైనా సైడ్కి ఉన్నవి అలాంటివి నీట్గా వచ్చేస్తుంది, చూడడానికి బాగుంటుంది. పెన్సిల్ లైన్స్ ఉంటే మళ్ళీ మార్కర్తో చేసిన తర్వాత బాగోదు, అందుకని అన్ని పెన్సిల్ లైన్స్ని ఒకసారి ఎరేజ్ చేసేసేయండి. ఇప్పుడు మనము కలర్ వేసుకుందాము. నేను బ్రష్ పెన్స్ తోటి కలర్ వేస్తున్నాను. నేను పింక్ కలర్ వేస్తున్నాను. మీరు పెన్సిల్తో కానీ కలర్ పెన్సిల్స్తో కానీ లేదు క్రేయాన్స్తో కానీ వాటర్ కలర్స్తో కానీ మీ చాయిస్ పిల్లలు, మీరు దేనితోటైనా చేసుకోవచ్చు. నా ఛానల్లోని అన్ని పిక్చర్స్ చాలా సింపుల్గా చిన్నపిల్లలు బాగా ఈజీగా చేసుకునే రకంగా ఉంటాయి. నేను చాలా సింపుల్గా చూపిస్తాను. ఆల్ఫాబెట్స్ తోటి, నెంబర్స్ తోటి, షేప్స్ తోటి చాలా ఈజీగా నేర్పిస్తాను. పిల్లలు ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగనే లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి పిక్చర్స్ కావాలో కామెంట్ పెడితే నేను ఆ పిక్చర్స్ చాలా ఈజీగా మీకు వీడియో చేసి నేను పెడతాను. ఈ పిక్చర్ చాలా సింపుల్గా సర్కిల్ తోటి స్లాంటింగ్ లైన్స్ తోటి చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇలాంటివి కార్టూన్ పిక్చర్స్ ఇంకా రకరకాల పిక్చర్స్ నేర్చుకుందాము. టోటల్ పిక్చర్ మొత్తము పింక్ కలరే పిల్లలు. మీరు కలరింగ్ చేసేటప్పుడు ప్యాచ్డ్ లైన్స్ రాకుండా చూసుకోండి. ప్యాచ్ లైన్స్ వస్తే చూడడానికి బాగోదు. అలానే అవుట్లైన్ దాటి కలర్ బయటికి వేయకుండా ట్రై చేయండి. అవుట్లైన్ దాటి వేస్తే చూడడానికి పిక్చర్ నీట్గా ఉండదు. పిల్లలు పేపర్ నలగకుండా డ్రాయింగ్ చేయండి. పేపర్ నలిగితే చూడడానికి అస్సలు బాగోదు. చాలామంది చిన్నపిల్లలు పేపర్ ఎక్కువ నలిపేస్తూ ఉంటారు. పేపర్ నలగకుండా చూడండి. నీట్గా పేపర్ నలగకుండా ఉంటే నీట్గా చూడడానికి చాలా బ్రైట్గా లుక్ బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పిల్లలు.